హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రోజ్ పౌడర్ని బయట షాప్లో కొంటూ ఉంటాం కదా. ఆ రోజ్ పౌడర్ని షాప్లో కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మరి లేట్ లేకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. రోజ్ పౌడర్ కోసం ముందుగా కొన్ని రోజెస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసి వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇలా మనం రెబ్బలు అనేది తీసేసుకోవాలి. కింద ఉన్న కాడల్ని తీసి పడేసి కేవలం ఈ గులాబీ రేకులు మాత్రమే తీసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. గులాబీ రేకులు ఎండడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఒకరోజు ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా చేతిలోకి తీసుకుంటే ఊరిని నలిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి వేస్తే జార్లో ఫుల్గా ఉన్నాయి కదా మిక్సీ జార్లో, అందువల్ల కొన్ని తీసేసి కొన్ని పౌడర్ వేశాక ఆ తర్వాత మిగిలిన గులాబీ రేకులను కూడా అన్నిటినీ వేసేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వీడియోని ఇంకా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గులాబీ రేకుల పౌడర్ని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్ అయినా ఏదైనా సరే మూత టైట్గా ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఈ గులాబీ రేకుల పౌడర్తో చాలా ఫేస్ ప్యాక్లు వేసుకోవచ్చు. సింపుల్గా అంటే మేగడ ఉంటుంది కదా ఇంట్లో మనకి, పాల మేగడ. ఆ పాల మేగడ ఒక స్పూన్ తీసుకొని మనం తయారు చేసుకున్న గులాబీ రేకుల పొడి ఒక అర స్పూన్ వరకు తీసేసుకొని ఇలా బాగా రెండు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాక్ని ఫేస్కి వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. మనం ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా సరే మనం ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫేస్ని సోప్తో బాగా క్లీన్ చేసుకోవాలి. మనం ప్యాక్ వేసుకున్న తర్వాత అయితే మాత్రం వెంటనే సోప్ని అప్లై చేయకూడదు కదా, చల్లటి నీటితో క్లీన్ చేసేసుకోవాలి. ఒకవేళ మేగడ కదా జిడ్డిగా ఉంటుంది అనుకుంటే శనగపిండితో కానీ సున్నిపిండితో కానీ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అయితే డే టైం కన్నా నైట్ టైం అయితే చాలా బెటర్. ఎందుకంటే నైట్ టైంకు ఈ ప్యాక్ అప్లై చేసుకొని చల్లటి వాటర్తో కడిగేసుకొని అలానే పడుకొని మార్నింగ్ లేవగానే సోప్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అదే డే టైం అయితే ఒకవేళ బయటికి వెళ్ళాలి జిడ్డిగా అనిపిస్తుంది అనుకుంటారు కదా, ఈ రోజ్ పౌడర్ని 1-2 పూలు ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. అలానే మనకి ఒక్కొక్కసారి మన ఇంట్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా ఎక్కువగా ఫ్లవర్స్ ఉన్నప్పుడు మనం ఆ ఫ్లవర్స్ని వేస్ట్ చేయకుండా ఇలా గులాబీ రేకుల పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎంచక్కా ఈ పౌడర్తో ఫేస్ ప్యాక్ని వేసుకోవచ్చు. ఈ గులాబీ రేకుల పొడితో ఇంకా చాలా ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆ ఫేస్ ప్యాక్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తూ ఉంటాను. అలానే ఈ వీడియో చూస్తున్న మీలో ఈ గులాబీ రేకుల పొడితో ఎంతమంది ఫేస్ ప్యాక్ వేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.